నెక్స్ట్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. స్క్రీన్ కనిపిస్తుందండి? స్క్రీన్ కనిపించి నా వాయిస్ వినిపిస్తుందా? థమ్స్ అప్ చెప్పండి. ఓకే. 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 రైట్ అండి. వెరీ గుడ్. జయన్న గారు ప్రయాణం చేస్తూ కూడా వింటున్నారు. థ్యాంక్ యూ సార్. మీ దీనికో సో టు అండర్స్టాండ్ డైరెక్ట్ సెల్లింగ్, మనం డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనము ట్రెడిషనల్ మార్కెట్ ఏదైతే ఉందో, సాంప్రదాయ వ్యాపార విధానం ఏదైతే ఉందో దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడం మన లక్ష్యం. అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి వ్యాపారం రన్ అవుతుంది, ఆ విధమైనటువంటి వ్యాపారాన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే మనకిది సింపుల్‌గా అర్థమైపోతుంది. పెద్ద కష్టమేమీ లేదు. ట్రెడిషనల్ మార్కెట్‌లో మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు. అవునా? ట్రెడిషనల్ మార్కెట్‌లో ఇదిగోండి ఇక్కడ చూసినట్టుగా మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు. ఈ మ్యానుఫ్యాక్చరరు వస్తువులు తయారు చేస్తారు. మ్యానుఫ్యాక్చరర్ అనేటువంటిది వ్యక్తి మనకు అవసరం. రైట్? అవునా? మనం వాడేటువంటి వస్తువులు తయారు చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా! సో, అలా మ్యానుఫ్యాక్చరర్ మనకు అవసరం. అవునా? రైట్. ఈ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసినటువంటి వస్తువులనే కస్టమర్ మనం వాడుతున్నాం. కానీ ట్రెడిషనల్ మార్కెట్‌లో ఈ కస్టమర్‌కి మ్యానుఫ్యాక్చరర్ ఎవరో తెలీదు. మ్యానుఫ్యాక్చరర్‌కి కస్టమర్ ఎవరో తెలీదు. వీరికి నేరుగా సంబంధం ఉండదు. తెలిస్తే పేర్లు తెలిసి ఉండొచ్చేమో గానీ కంపెనీ పేరు కస్టమర్‌కి. కానీ వీరికి సంబంధం ఉండదు. ఒక కస్టమర్‌గా, కన్జ్యూమర్‌గా, యూజర్‌గా మనకు కావాల్సినటువంటి వస్తువుని మనం ఎక్కడ కొంటున్నాము? మనం రిటైల్ షాప్‌లో కొంటున్నాము. లేదా సూపర్ మార్కెట్‌లో కొంటున్నాము. మరి ఆ సూపర్ మార్కెట్‌లో గాని, షాప్‌లో గాని ఎక్కడి నుంచొస్తుంది? హోల్‌సేలర్ దగ్గర నుంచొస్తుంది. అవునా? కాదా? ఆ హోల్‌సేలర్‌కి ప్రొడక్ట్ ఎక్కడి నుంచొస్తుంది? స్టాకిస్ట్, సబ్ స్టాకిస్ట్. స్టాకిస్ట్ అని పిలవచ్చు. లేదా సబ్ స్టాకిస్ట్ అని పిలుస్తూ ఉండొచ్చు. స్టాకిస్ట్, సబ్ స్టాకిస్ట్ వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ సబ్ స్టాకిస్ట్ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగోండి ఇక్కడి సూపర్ స్టాకిస్ట్ అని ఉన్నారా? ఇక్కడి నుంచి ఇతనికి ప్రొడక్ట్ వస్తుంది. మరి ఇతని దగ్గరికి ఎక్కడి నుంచి వస్తుంది ప్రొడక్ట్? ఇతనికి ప్రొడక్ట్ సప్లై చేయడానికి ఎక్కడి నుంచి వస్తుందంటే కన్జ్యూమ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ. కన్జ్యూమ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ. నాకు రూ. 5 సబ్బులు ఇంత కావాలి. 5 గ్రాముల సబ్బులో 15 గ్రాముల సబ్బులో 100 గ్రాముల సబ్బులు ఇన్ని కావాలి అని డబ్బులిచ్చి కంపెనీ చేత తయారు చేపించుకునేది ఈ కన్జ్యూమ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ. రైట్? సో, ఈ కన్జ్యూమ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీకి ఎక్కడి నుంచి వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరర్ ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు కన్జ్యూమ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ ద్వారా సూపర్ స్టాకిస్ట్‌కి, సూపర్ స్టాకిస్ట్ ద్వారా సబ్ స్టాకిస్ట్‌కి, సబ్ స్టాకిస్ట్ ద్వారా హోల్‌సేలర్‌కి, హోల్‌సేలర్ ద్వారా రీటైలర్‌కి, ఆ రీటైలర్ ద్వారా కన్జ్యూమర్‌కి. ఓకే. ఈ స్క్రీన్ మీద గీతలొస్తున్నాయి చూసారా? ఈ స్క్రీన్ మీద గీతలంట అంటే ప్రేక్షకుల్లో చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు గీస్తేనే వస్తాయంట. దయచేసి ఎవరి ఫోన్ టచ్ అవుతుందో చూసుకోండి. తెలిసి తెలియక అవుతుండొచ్చు. నిన్న దీని సమస్య నాకు బాగా వచ్చింది. రైట్. ఫోన్ స్క్రీన్ టచ్ చేయకుండా చూడండి దయచేసి. ఓకే. సో, మనం వాడేటువంటి ప్రొడక్ట్ అనేటువంటిది కంపెనీ నుంచి కన్జ్యూమర్ ఇట్లా 5, 6 ద్వారా మన దగ్గరికొస్తుంది. ఇదే విధానంగా సాగుతుంది. లేదా ఎవరైనా మీలో ఎవరైనా కంపెనీ దగ్గరికెళ్లి కొనుక్కొచ్చుకుంటున్నారా? లేదు గదా! మనం ఎవరం గూడా కంపెనీ దగ్గరికెళ్ళం. సో, మనకు అందుబాటులో మన దగ్గరలో ఉన్నటువంటి దగ్గర మనం కొనుక్కుంటా ఉంటాం. ఈ ప్రొడక్ట్ గురించి మరి కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్ మనకు ఉంది అనేటువంటిది ఎలా తెలుస్తుంది? హౌ డు వి నో? సో, మనకి ఎలా తెలుస్తుందనంటే ఇదిగోండి చూడండి. కాస్ట్‌లీ అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. కాస్ట్‌లీ అడ్వర్టైజ్‌మెంట్ ఎలా ఇస్తారు? రోడ్డు మీద పోతుంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు. అదే విధంగా పేపర్స్‌లో యాడ్స్ ఇస్తారు. టీవీస్‌లో యాడ్స్ ఇస్తారు. ఓకే. స్క్రోలింగ్స్ ఇస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇట్లా రకరకాల వాటిల్లో రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఎవరుంటారు అనంటే ఇదిగోండి సెలబ్రిటీస్ ఉంటారు. నవరత్న తైలం వాడకపోయినా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తున్నారు. సంతూర్ వాడకపోయినా మహేష్ బాబు గారు సంతూర్ గురించి చెప్తున్నారు. జూపిటర్ బండి ఒక్కసారి కూడా తోలకపోయినా, ఒక కిలోమీటర్ నడపకపోయినా అమితాబ్ బచ్చన్ గారు చెప్తున్నారు. రైట్? సో, ఇక్కడేంటనంటే మనకు ఈ సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళు ఊరికే పని చేస్తారా? ఊరికే యాక్ట్ చేస్తారా? డబ్బులు తీసుకుంటారు. యాడ్ ఏజెన్సీలు ఊరికే చేస్తాయా?
టెలివిజన్ ఛానల్స్ ఊరికనే టెలికాస్ట్ చేస్తాయా? ప్రింట్ మీడియాలో ఊరికనే ప్రింట్ చేస్తాయా? 40-60-75% వరకు కూడాను ఈ యొక్క కస్టమర్‌కి ఉపయోగపడనటువంటి కార్యక్రమాల మీద కంపెనీలు ఖర్చు పెడుతున్నాయి. సో, ఈ పాయింట్ మనం తెలుసుకోవాలి. రైట్. ఇలా పెట్టడం అనేటువంటిది సాంప్రదాయ మార్కెట్ విధానంలో ఇప్పుడున్నటువంటి మార్కెట్ విధానంలో జరుగుతున్నటువంటి విధానము. దీనివల్ల కంపెనీకి ప్రయోజనం లేదు పెద్దగా. మనకు ప్రయోజనం లేదు. కాపోతే కంపెనీకి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే వాళ్ళకి వేరే దారి లేదు. ప్రొడక్ట్ మూవ్ చేసుకోవాలి అనంటే ఇదొకటే దారి కాబట్టి ఇంకా తప్పదు. సో, ఎంఆర్‌పీ రూపంలో ఎవరి నెత్తిన పడుతున్నాయి ఈ ప్రైజెస్ అన్నీ గూడా అంటే కస్టమర్ అయినటువంటి మీ తల మీద, కస్టమర్ అయినటువంటి నా తల మీద పడుతున్నాయి. సో, దీనికన్నా డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు బెటర్ అనంటే, డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను, నాకు నచ్చింది. నేను ఒకరికి ఇంట్రొడ్యూస్ చేశాను, వాళ్ళకి నచ్చింది. వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తూ పోతే, ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ ఒక ఫ్రాంచైజర్‌గా పరిగణించబడతారు. ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ ఒక ఫ్రాంచైజర్‌గా పరిగణించబడతారు. ఈ మధ్యవర్తులకు అక్కడ ఏదైతే వెళ్తున్నాయో, ఆ ఇన్‌కమ్స్ అన్నీ గూడాను ఇక్కడ మనకి రావటం జరుగుతుంది. రైట్? సో, అప్ టు 60% అనేటువంటి ఈ డబ్బుని రూ. 100, రూ. 60 మనం ఇక్కడ సేవ్ చేయొచ్చు. రైట్? రైట్. సో, డైరెక్ట్ సెల్లింగ్ అనంటే ఏంటి అనేటువంటి దానికి వివరణ అన్నమాట. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వెబ్ పేజీలో ఫస్ట్ మీరు వెళ్లి చూసినట్లయితే ఈ వివరణ కనిపిస్తుంది. దాన్ని నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు పోతుంటే మీకు అర్థమవుతుంది. రైట్. అండర్‌స్టాండింగ్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్‌ని కొంచెం బాగా అర్థం చేసుకుందాం. మార్కెటింగ్ ప్రొడక్ట్స్ డైరెక్ట్‌లీ కన్స్యూమర్. ఇక్కడ డైరెక్ట్‌గా కన్స్యూమర్‌తోనే మనము ఇంటరాక్ట్ అవుతాం. ఇప్పుడు నేనున్నాను కవచ్ బ్రష్ గురించి నేను మీకు చెప్పాను. సోప్స్ గురించి నేను మీకు చెప్తాను. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంది. బయట దేని గురించైనా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుందా? లేదు. మీడియాలో చూస్తాం. అది మంచిది, ఇది మంచిది అనగానే కొనుక్కు వెళ్తాం. డాక్టర్‌లచే సూచింపబడినది. అంటే ఒక డాక్టర్‌లాగా నటింపజేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి డాక్టర్ ఇదేసేసి డాక్టర్ అంటే అయిపోతుందా? నో గదా! సో, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ముఖాముఖి పరిచయం ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి మనం పని చేయటానికి అవకాశం ఉన్నటువంటి చక్కటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. రైట్? సో, ఎంపవర్‌మెంట్ ఆఫ్ వుమెన్. స్త్రీలొచ్చేసి ఎక్కడో పని చేయాల్సినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పని చేయాల్సిన అవసరం లేదు. వారు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ వారికి అనుకూలమైనటువంటి సమయంలో అనుకూలమైనంత సమయాన్ని వెచ్చించి దీంట్లో పనిచేయటానికి అవకాశం కల్పిస్తున్నటువంటి వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ బిజినెస్. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్‌ని ఒక బిజినెస్‌గా కన్సిడర్ చెయ్యరు. చాలా మంది ఎవరంటే మన డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వాడు. నేనేమన్నా పెట్టానా నీ పోవటానికి? అదే 10 లక్షలు పెట్టేసి మనం ఒక షట్టర్ తీసుకొని ఒక వ్యాపారాన్ని ప్రారంభించుంటే ఎంత కేర్ తీసుకుంటాం, దానికి ఎంత అటెన్షన్ పే చేస్తాం, ఎంత డెడికేటెడ్‌గా ఉంటాం మనం. రైట్? సో, కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది బిజినెస్‌గానే కన్సిడర్ చేయరు బయట వాళ్ళు. మనం ఇంకా అంతకన్నా ఎక్కువ 2 ఆకులు ఎక్కువ చదివినట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ బిజినెస్. యెస్, ఇట్ ఈస్ ఎ బిజినెస్ అండి. ఓహ్! వై డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ బిజినెస్? ఎందుకండి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది బిజినెస్ అని మీరు చెప్తున్నారని క్వెషన్ ఏస్తే, దేర్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరర్. ఇక్కడ తయారీదారుడు ఉన్నాడు. బయట మార్కెట్‌లో గూడా తయారీదారుడు ఉంటాడు. బయర్ అండ్ సెల్లర్ అమ్మకందారుడు ఉన్నాడు, కొనుగోలుదారుడు ఉన్నారు. బయట గూడా అదే గదా! బయట ప్రొడక్ట్‌కి అమ్మకందారుడు ఉన్నాడు, కొనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఓకే. రైట్. జెన్యూన్ ప్రొడక్ట్స్. ఇక్కడ బాగా మనం అండర్‌లైన్ జేసుకోవాలి. జెన్యూన్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. కవచ్ ప్రాష్ గురించి ఎక్కడైనా యాడ్ ఉందా? కవచ్ ప్రాష్ గురించి మనకి ఎక్కడైనా ఎవరైనా చెప్తున్నారా? మన దగ్గర ఉన్నటువంటి ఏ ఒక్క ప్రొడక్ట్ అయినా సరే టీవీలో అడ్వర్టైజ్‌మెంట్‌లో మీరు చూసున్నారా? లేదు గదా! పేపర్‌లలో ప్రింట్ మీడియాలో గాని, హోర్డింగ్స్‌లో గాని ఎక్కడైనా వచ్చిందా? లేదు గదా! మరి జెన్యూన్ ప్రొడక్ట్ ఉంటే మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రొడక్ట్ అనేటువంటిది రన్ అవుతుంది. ట్రెడిషనల్ మార్కెట్‌లో ఏ హీరోనో, హీరోయిన్‌నో లేకపోతే క్రికెట్ స్టార్‌నో తీసుకొచ్చేసి బావుందని 10 మంది చేత చెప్పిస్తే బాలేదని కూడా బావుందని అమ్మవచ్చేమో గానీ, డైరెక్ట్ సెల్లింగ్‌లో మీరున్నారు ఒక 20 మంది దాకా, 30 మంది దాకా ఉన్నట్టున్నారు ఇక్కడ. మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఒకవేళ ప్రొడక్ట్ అనేటువంటిది మీకు నచ్చకపోతే, మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతే, మీరు ఎవరికైనా ప్రమోట్ చేయగలుగుతారా? చేయలేరు గదా! యెస్. చేయలేరు. ఎందుకు? నేను నా బాబాయికి ఇస్తే మా బాబాయ్ నన్ను తిడతాడు. ఇది బాలేని ప్రొడక్ట్ నేనెలాగా మళ్ళీ వాడాలి? అంటే ఒక ప్రొడక్ట్ అనేటువంటిది బాగాలేకపోతే మనము దాన్ని ప్రమోట్ చేయలేము. దాన్ని ప్రమోట్ చేయలేము. అదే విధంగా మనం ప్రమోట్ చేయలేకపోతే కంపెనీకి సేల్ రాదు.
అంటే కంపెనీకి సేల్ రావాలంటే మనం ప్రమోట్ చేసే విధంగా ఉండాలి. మనం ప్రమోట్ చేయగలగాలి అంటే ప్రోడక్ట్‌లో దమ్ముండాలి. మై లైఫ్ స్టైల్‌లో, డైరెక్ట్ సెల్లింగ్‌లో, మై లైఫ్ స్టైల్‌లో హెల్త్ కేర్ ప్రొడక్ట్ అనేటువంటిది, ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేటువంటిది దమ్మున్నటువంటి ప్రొడక్ట్. కాబట్టే దేశంలో 25 సంవత్సరాల నుంచి పాతుకుపోయినటువంటి కంపెనీలు ఉన్నప్పటికిని మై లైఫ్ స్టైల్ 5.5 సంవత్సరాల్లో ఇండియాస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాగలిగింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాగలిగింది. 2019 సంవత్సరానికి గాను ది బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు తీసుకోవడం జరిగింది. సో ప్రాఫిట్స్ ఆర్ కమిషన్స్, ప్రాఫిట్స్ కమిషన్స్ ఏవైతే మనం పిలుస్తుంటాం, మన రెమ్యునరేషన్. ఓకే, స్టార్స్కి ఏదైతే పే చేస్తారో రెమ్యునరేషన్, మనం ఏం తీసుకుంటున్నామనంటే రెమ్యునరేషన్ ఏదైతే ఉందో, మనం తీసుకునేటువంటి రెమ్యునరేషన్ అనేటువంటిది, ప్రోడక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే మనకు సేల్ అవుతుందో, ఎప్పుడైతే మనకి ఆ వారంలోనే, ఆ నెలలోనే మనకు అంటే పేమెంట్లు చేయడం జరిగిపోతుంది. ట్యాక్సెస్ ఆర్ పెయిడ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. మనము ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ నిబంధనలు విధించిందో ట్యాక్స్ పే చేయాలనేటువంటిది, అవన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వాల చట్ట ప్రకారంగా, కేంద్ర ప్రభుత్వాల చట్ట ప్రకారంగా పే చేసిన తర్వాతే వస్తున్నాయి. సో ప్యూర్ వైట్ బిజినెస్. మనం ఒక రూపాయి అనేటువంటి తీసుకుంటున్నామనంటే ఆ రూపాయి ట్యాక్స్ పే చేయబడే వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది బిజినెసే కాదు, ఇంకొక అడుగు ముందేసి ఇది గ్రేట్ బిజినెస్ అంటున్నాం. సో ఎదుటి వ్యక్తులు మనల్ని ప్రశ్నించారు, వై డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ గ్రేట్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది గ్రేట్ బిజినెస్ ఎలాగండి, ఎలా అవుతుందని మిమ్మల్ని అడిగారు. ఏం చెప్పాలో తెలుసా మిత్రమా? డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఎందుకు గ్రేట్ బిజినెస్ అంటే, ఇదిగో జీరో ఇన్వెస్ట్మెంట్. ఈ యొక్క వ్యాపారంలో మనం రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. సో that's why it is a great business opportunity. No shop or office is required. షాప్ కానీ ఆఫీస్ కానీ అవసరత లేదు. అంటే సీడ్ క్యాపిటల్ అనేటువంటిది అవసరం లేదు, రన్నింగ్ క్యాపిటల్ అనేటువంటిది అవసరం లేదు. దట్స్ వై ఇట్ ఇస్ ఎ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. దెన్ నెక్స్ట్ వచ్చి హై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నాట్ నెసెసరీ. బాగా చదువుకొని ఉండాలి, డిగ్రీలు ఉండాలి అనేటువంటి ఇది లేదు. చదువుకొని ఉంటే అది ఉపయోగపడుతుంది. చదువుకోకపోయినా, చదువు పెద్దగా లేకపోయినా, అంతో ఇంతో చదువున్నా నో ప్రాబ్లం, రైట్? దెన్ నెక్స్ట్ వచ్చి మినిమం అకౌంటింగ్. కస్టమర్ ఏదైతే కావాలంటున్నాడో ఆ ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళి అతనికి ఇవ్వగలిగినటువంటి మొత్తం మన చేతిలో ఉంటే చాలు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వెరీ లో ఎగ్జిట్ బ్యారియర్. ఫుల్ టైం కమిట్మెంట్ ఈజ్ డిజైరబుల్ బట్ నాట్ కంపల్సరీ. చూడండి, ఫుల్ టైం చేయాలి, వ్యాపారం మీకు బాగా నచ్చింది, ఫుల్ టైం చేయాలనుకున్నారు. ఫుల్ టైం చేయాలి అనుకున్నప్పుడు అది మీ కోరిక మేరకు చేసుకోవచ్చు. కానీ కానీ కంపల్సరీ నిబంధన అనేటువంటిది ఏమీ లేదు. డైరెక్ట్ ఎక్స్క్యూజ్ మీ అందుకని డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది సేఫ్ అండ్ బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. దెన్ నెక్స్ట్ వచ్చేసి లెట్స్ సీ వాట్ పీపుల్ సే అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రపంచంలో పేరెన్నికన్న వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మోస్టెస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ మోడల్ ఇన్ ది వరల్డ్ అండ్ హ్యాస్ స్టూడ్ ది రెస్ట్ ఆఫ్ ద టైం. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది చాలా గౌరవింపదగినటువంటి వ్యాపారమైనటువంటి వ్యాపార విధానము అనేసి యుఎస్ఏ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు, రైట్? నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది అమెరికన్ల యొక్క గుండె, ఆర్థిక పరమైనటువంటి ఏదైతే ఉందో ఆర్థిక వ్యవహారాలకి గుండె లాంటిది అని చెప్పేసి మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అది కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్ వాల్యూస్ని పెంపొందించడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆయన అభిప్రాయపడటం జరిగింది. ఇది వచ్చేసి ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎన్నోసార్లు వరల్డ్ రికార్డు బ్రేక్ చేసినటువంటి వ్యక్తి బిల్ గేట్స్, మనందరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఈయన గారు ఏమంటారంటే, ఒక ఇంటర్వ్యూలో ఒక పాప అడుగుతుంది, ఆమె ఏమడుగుతుందనంటే, మీరు ఒకవేళ మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించాల్సి వస్తే మీరు ఏ ఇండస్ట్రీని మీరు చేసుకుంటారో అందులో నేను ఇదవటానికి ఇప్పటి నుంచి అని ఒక నవ్వుతూ తన ఒక మంచి ప్రశ్న అడగటం జరుగుతుంది. సో దానికి బిల్ గేట్స్ గారు ఏమన్నారు అని అంటే, నేను సర్వం కోల్పోయి ఎంటీ హ్యాండ్స్తో ఉండి నేను ఏదైనా స్థాపించాలి లేదా చెయ్యాలి అని అనుకుంటే కనుక నేను డైరెక్ట్ సెల్లింగ్లో అడుగు పెడతాను. ఎందుకు అనంటే
ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఎంప్టీ హ్యాండ్స్‌తో ఉత్తి చేతులతో వచ్చి త్వరితగతిన సక్సెస్ అవ్వగలిగినటువంటి అవకాశం అనేటువంటిది కేవలం డైరెక్ట్ సెల్లింగ్‌లోనే ఉండింది అని ఆయన అభిప్రాయం అనేటువంటిది వ్యక్తపరచడం జరిగింది. అదే విధంగా ఇదిగోండి చూడండి, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సేల్ అయినటువంటి పుస్తకం డాక్టర్ స్టీవెన్ ఆర్ కోవై 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేటువంటి బుక్ ఆథర్ అనమాట. ఈయన రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఎవరు పడితే వాళ్ళు వ్యాఖ్యానించడానికో లేకపోతే చెప్పడానికో అవకాశం లేదు. ఆయన దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి, దాని మీద ట్రైనింగ్ అవ్వాలి. సో ఈయనేమన్నారంటే, నా 40 ఏళ్ళ ఈ ట్రైనింగ్ జీవితంలో ప్యాషనేట్‌గా పనిచేసేటువంటి వ్యక్తుల్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను చూశానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళు ఎంతో గొప్పగా డైరెక్ట్ సెల్లింగ్‌ని ఇది అన్నారు. ప్రపంచంలో మేధావులు వాళ్ళు మాట్లాడినటువంటి మాటకు ఒక విలువ ఉంటుంది. వాళ్ళు తప్పుడు మాట్లాడిన మాట ఒకవేళ కాని మాట మాట్లాడితే, అంటే ఆ విలువ లేని మాట మాట్లాడితే అంతర్జాతీయంగా వాళ్ళ యొక్క మాటకు విలువ కోల్పోతుంది కాబట్టి, సో ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఎంత టర్నోవర్ చేస్తుంది, ఏ ఏ దేశాల్లో ఎంత చేస్తుంది అనేటువంటిది ఇక్కడ ఉంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఉన్నారా? ఇది నా దగ్గర స్క్రీన్ పోయింది. ఓకే. సో మీరెవరైనా స్క్రీన్ మీద టచ్ అవుతుంటే దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే స్క్రీన్ మీద టచ్ అయితేనే పోతుందంట. ఓకే. ఇండియా. సో ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉంది? ఇండియా ఎంత ఉందండి? 7,631 కోట్లు ఉంది. 44 లక్షల మంది పనిచేస్తున్నారు. సో మన దగ్గర జనాభాతో పోలిస్తే అది ఎంత? 44 లక్షలు అనేటువంటిది నలుసంత. తర్వాత 7,631 కోట్లు అనంటే అసలు ఏ మాత్రం లేదు అని చెప్పొచ్చు. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది హై గ్రోత్‌కి రెడీగా ఉంది. హై గ్రోత్‌కి రెడీగా ఉంది. చాలా తొందరలో మనము మంచి దీన్ని అందుకోబోతున్నాం. మంచి టర్నోవర్‌ని, మంచి సక్సెస్‌ని అందుకోబోతున్నాం. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో పెను మార్పులు రాబోతా ఉన్నాయి. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఇంత విన్న తర్వాత మీకేమనిపించింది? డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మంచిది. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఏం చేయక్కర్లేదు. మనకు షాపు, ఆఫీస్ రిక్వైర్మెంట్ లేదు. సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది సేఫ్ ఉంది, బాగుంది, బెస్ట్ ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది అని మీరు అనుకున్నారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మీకు ముఖ్యమైనటువంటి ఒక మంచి ప్రశ్న వచ్చింది. ఏంటనంటే, సో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మంచిది, మంచి వ్యవస్థ చెప్తుంది, బానే ఉంది. బట్ హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ? రిజిస్టర్ కంపెనీలు, నాన్ రిజిస్టర్డ్ కంపెనీలు 3,600 కంపెనీలు ఉంటే ఇందులో ది బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఏ విధంగానే సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి డౌట్ అనేటువంటిది మీకు వచ్చింది. సో బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి ఇక్కడ. సో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి. ప్రొడక్ట్స్ అనేటువంటిది ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఉండాలి. ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. కంపెనీ ప్రారంభించిన కాడ నుంచి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎంతమందిని సక్సెస్ చేసింది, ఎలాంటి ప్రొడక్ట్ తీసుకురాగలిగింది, ప్రొడక్ట్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని సులభతరంగా చేసుకోగలిగినటువంటి ఇదిలో ఉండాలి, పద్ధతిలో ఉండాలి. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలంటే, చదువుకున్నటువంటి వ్యక్తికి అర్థం కావాలి, చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఈజీగా సులభంగా అర్థం చేసుకునేటువంటి విధానంలో ఉండాలి. హై క్వాలిటీ మేనేజ్మెంట్ ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి మేనేజ్మెంట్ ఉండాలి, రైట్? సో అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్. మనం బిజినెస్ చేసేటువంటిది ఎందుకు? మనం ఇన్కమ్ సంపాదించడానికి. సో మనం ఏదైతే టైం వెచ్చిస్తున్నామో, దానికి మనం ఏదో కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగినంత ప్రతిఫలం మనకి ఇవ్వగలిగినటువంటి ప్లాన్ అయి ఉండాలి. అంటే మనకు అరిచేతిలో స్వర్గం చూపించి, లెక్కల్లో మాత్రం కోట్లు, లక్షలు, వేలు చూపించి మనకు వందల్లో కూడా ఆదాయం రానటువంటి ప్లాన్ అయ్యి ఉండకూడదు. ఓకే రైట్. అటువంటి ఒక మంచి కంపెనీని మీకు పరిచయం చేయబోతున్నాను. మంచి ప్రొడక్ట్స్ 6 బ్రాండ్స్లో ఉన్నాయి కదా, రైట్? ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ప్రోడక్ట్స్ని మనం ఇప్పటి వరకు చెప్పుకొని ఉన్నాం కాబట్టి ప్రోడక్ట్స్ని మనం స్కిప్ చేద్దాం. మనకు ఉన్నటువంటి సర్టిఫికేషన్స్, మన సైంటిస్టులు, మన యొక్క మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, హెల్త్ ఏ విధంగా పనిచేస్తుంది, మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఓకే, మీరు ఇవన్నీ చూసినటువంటి ప్రొడక్ట్స్ కదా, సైక్లోబారిమ్, నిద్ర, యూరిఫ్లెష్, ఇవన్నీ కూడా చక్కటి ప్రొడక్ట్స్, సమర్థవంతమైనటువంటి ప్రొడక్ట్స్, డైలీ యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సందర్భంలో ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్, ప్రతి వయసు వారికి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్
అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే. అగ్రో ప్రొడక్ట్స్ గురించి మనము ఆహ్, ఆహ్, తర్వాత మనం చెప్పుకోబోతున్నాం. దెన్ నెక్స్ట్ బి ట్రాక్ రికార్డ్. ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. 500 మందికి అంటే ఇది పాత పీపీటీ అండి. ఇప్పుడొచ్చేసి 1000 మందికి పైగా వీక్లీ ఎస్టీబీ బోనస్‌ని ఎలిజిబుల్ చేసినటువంటి వ్యక్తులున్నారు కంపెనీలో. 1000 మెంబర్స్. అంటే వారానికి రూ. 2,10,000 తీసుకుంటున్నటువంటి వ్యక్తులు సుమారుగా వచ్చేసి 1000 మందికి పైగా ఉన్నారు. 5,000 మందికి పైగా ఫారెన్ టూర్ అంటే కంపెనీ ఉచితంగా, ఉచితంగా అంటే ఉచితంగా కంపెనీ డబ్బుతో తీసుకెళ్ళేది. సో, కంపెనీ డబ్బుతోని ఫారెన్ టూర్ విజిట్ చేసిన 5,000 మందికి పైగా ఉన్నారు. 32,500 మందికి పైగా టీసీ2 డైమండ్ ర్యాంక్ అచీవర్స్ ఉన్నారు. మోర్ దెన్ 1,00,000 యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ హోల్డర్స్ ఉన్నారు. ఏదైతే టీమ్ కోఆర్డినేటర్ అవుతున్నారో వారందరికీ కూడాను 3,00,000 పైన యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ అనేటువంటిది ఇవ్వటం కంపెనీ ఆనవాయితీగా చేస్తుంది. అటువంటి వాళ్ళు 1,00,000 మందికి పైగా ఉన్నారు. రైట్. సో, చూడండి కంపెనీ ట్రాక్ రికార్డ్ అనమాట అది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. అది నేను సొంతంగా తయారు చేసినటువంటి పీపీటీలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలండి. ఇప్పుడు చెప్పేదంతా కూడా ఈజీగా అర్థమవుతుంది కదా! మీ అందరికీ కూడా. సో, మీకు మీ ఎబిలిటీ మీ చేయాలన్నటువంటి కోరికకు, మీ యొక్క సామర్థ్యానికి, మీలో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్కిల్స్ అనేటువంటి వాటికి పవర్‌ని యాడ్ చేస్తుంది హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ. అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికిని, మై లైఫ్ స్టైల్ కంపెనీని నువ్వెందుకు సెలెక్ట్ చేసుకున్నావు జాన్సన్ అనంటే, ఇదిగో నీ వినూత్నంగా ఆలోచించేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన ధోరణి అనేటువంటిది వీళ్ళకుంది. ఆ విషయాన్ని నేను గుర్తించి బై చాయిస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ కంపెనీని. సో, ఇది ప్రొడక్ట్ ఉన్నాయి బాగా తయారు చేసి మీరు అమ్ముకోండి అని గాకుండా, ట్రైనింగ్ కోసమే ప్రత్యేకమైనటువంటి ఒక అకాడమీని ఏర్పాటు చేసి, మీకు డైరెక్ట్ సెల్లింగ్‌లో స్కిల్స్ లేవా? నో ప్రాబ్లమ్ మీరేం బాధపడకండి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ నుంచి ఆహ్, ఏమీ తెలియనటువంటి వ్యక్తిని కూడా డెవలప్ చేసేటువంటి ట్రైనర్స్‌ని మీకు ఆహ్, అకామిడేట్ చేసి వాళ్ళ నుంచి మీకు ట్రైనింగ్ ఇప్పించి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తా ఉంటుంది కంపెనీ. ప్రొడక్ట్ గురించి మీకేం తెలీదా? ఏం తెలియనటువంటి జాన్సన్‌ని మేము ఎలాగ తయారు చేసాం? అలాగ మిమ్మల్ని తయారు చేస్తా ఉంటుంది కంపెనీ. సో, ఇది చూడండి మాట్లాడటం మీకు రాదా? ఏం మాట్లాడాలో తెలీదా? ఎంత మాట్లాడాలో తెలీదా? ఎక్కడ మొదలుపెట్టాలో తెలీదా? ఎక్కడ ఆపాలో తెలియట్లేదా? ఎంతసేపు మాట్లాడాలో తెలీదా? నో ప్రాబ్లమ్. ఇగో స్టార్ట్ అయినప్పుడు జాన్సన్ అలాగే ఉండేవాడు. ఇదిగోండి హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ పెట్టేసి మేమేం చేసాం? రెడీ చేసాం. మీరు కూడా ఏంటంటే హార్వెస్ట్ సక్సెస్ అకాడమీని ఫాలో అవుతూ వస్తే చక్కగా అంతకన్నా ఎక్కువగా చక్కగా మిమ్మల్ని కూడా మేము తయారు చేస్తా ఉంటుంది హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ. ఓకే. లెర్న్ టు టీచ్. నేర్చుకోవడం దేనికి? మనం చెప్పడానికి. రైట్. మీరు రేపు చెప్పేటువంటి వ్యక్తులుగా మార్చాలి. ఇది కూడా ఒక రిజిస్టర్డ్ కంపెనీ. మనకు అనుబంధమైనటువంటి కంపెనీ అనమాట. ఇది ఏం చేస్తుందనంటే ఏ యూనిక్ ట్రైనింగ్ అకాడమీ అనమాట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక విధానాలను అనుసరించేటువంటి ఒక యూనిక్ ట్రైనింగ్ అకాడమీ. ఈ ట్రైనింగ్ అకాడమీ నెట్వర్క్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తుంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద ట్రైనింగ్ ఇస్తుంది. స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసుకోవడానికి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి హై క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్. హై క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్. మన దగ్గర ఉన్నటువంటి మేనేజ్మెంట్ లీడర్స్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సెషన్ పెట్టుకొని చెప్పుకోవాలి. 162 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మన సొంతం ఉంది. ఎలా ఉంటుందండి అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే హై క్వాలిటీ హై క్యాడర్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళందరి ఎక్స్‌పీరియన్స్‌ని గనక మనం అక్యుములేట్ చేసినట్లయితే 162 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియాలో అంటే అది మై లైఫ్ స్టైల్ కంపెనీ మాత్రమే. సో, క్వాలిటీ ఆఫ్ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్. బిజినెస్ ప్లాన్ అనేటువంటిది అట్రాక్టివ్‌గా ఉండాలి. బిజినెస్ ప్లాన్ అనేటువంటిది అట్రాక్టివ్‌గా ఉండాలి. ఇన్‌కమ్ ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. ఇన్ని బ్రాండ్స్‌లో నుంచి మనం వ్యాపారం చేసుకోవచ్చు. మనం కస్టమర్‌గా అయితే ఎంఆర్‌పీలో మనం ప్రొడక్ట్ తీసుకుంటాం గదా! డిస్ట్రిబ్యూటర్‌గా అయితే మనము డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌లో మనం ప్రొడక్ట్‌ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ సమ్ ప్రొడక్ట్స్. మీరు ఏదో కొన్ని ప్రొడక్ట్స్ మీకు నచ్చినటువంటి, మీకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ తీసుకోవడం ద్వారా మై లైఫ్ స్టైల్ కంపెనీలో మీరు ఆహ్, ఉచితంగా మీరు బిజినెస్ అవకాశాన్ని పొందవచ్చు. పూర్తి ఉచితంగా. ఓకే. దీనిలో మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టడం ద్వారా అంటే దీంట్లో 12 ఉన్నాయి, 13 ఉన్నాయి అని చెప్పేసి ఎన్ని ఇన్‌కమ్స్‌ని విడదీసి చెప్పేటువంటి
కంపెనీలో ప్లాన్ ప్రెజెంటేషన్లో ఉన్నాయి. ఎన్టీసీ క్లబ్ బోనస్ ఉంది. మీకు 6 బోనస్‌లో ఎన్టీసీ క్లబ్ బోనస్ లేదు. స్టార్ లాయల్టీ బోనస్ ఉంది. మీకు ఇక్కడ కనిపించేటువంటి దాంట్లో స్టార్ లాయల్టీ బోనస్ అనేటువంటిది ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? కనిపించదు. ఎందుకనంటే మై లైఫ్ స్టైల్ కంపెనీ అదనంగా ఇచ్చేటువంటి వాటిని ఎంత మాత్రం దాన్ని ప్రమోట్ చేయడం లేదు. ఓకే. 6 బోనస్‌లు ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఓహ్! జస్ట్ వెయిట్. ఓకే. 6 బోనస్‌లు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఫస్ట్ వన్ రీటైల్ ప్రాఫిట్. ఫస్ట్ వన్ రీటైల్ ప్రాఫిట్. సెకండ్ వన్ సేల్స్ టర్నోవర్ బోనస్. థర్డ్ వన్ ర్యాంక్ ఇన్కమ్. ఫోర్త్ వన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఫిఫ్త్ వన్ లాయల్టీ బోనస్. సిక్స్త్ వన్ రాయల్టీ బోనస్. ఓకే. రీటైల్, సేల్స్ టర్నోవర్, ర్యాంక్, పర్ఫార్మెన్స్, లాయల్టీ, రాయల్టీ. ప్రధానంగా ఇవి కాకుండా ఎన్టీసీ క్లబ్ బోనస్ ఉంటుంది. ఇంకా చాలా ఇన్కమ్స్ ఉన్నాయి. మంచి మంచి ఇన్కమ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం చేద్దాం. సో ఓకే. స్క్రీన్‌ని షేర్ చేయడం ఇక్కడ వరకు ఆపేస్తాను. ఎందుకంటే ఇక్కడ మొదలు పెడితే కంప్లీట్ చేయలేము. తొందరగా చెప్తే అర్థం చేసుకోవటం ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి అది రేపు మనం కంటిన్యూ చేసుకుందాం. రైట్. ఇకపోతే మిత్రులారా, రీటైల్ ప్రాఫిట్ అనేటువంటిది మై లైఫ్ స్టైల్ కంపెనీ అనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు ఇన్కమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయగలుగుతుంది. రీటైల్ ఇన్కమ్ ద్వారా వారం ఇన్కమ్ వచ్చేలా చేయగలుగుతుంది. సేల్స్ టర్నోవర్ బోనస్ ద్వారా మంత్లీ, అంటే ఇదే బిజినెస్‌కి, ఒకటే బిజినెస్‌కి ఇవన్నీ కూడాను. ఒకే బిజినెస్‌కి మంత్లీ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతుంది మంత్లీ ఇన్కమ్స్ ద్వారా. ఓకే. రీటైల్ డైలీ ఇన్కమ్ కావాలనుకునేటువంటి వ్యక్తి ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ప్రోడక్ట్‌ని అమ్మటం నేర్చుకుంటే, ప్రోడక్ట్ గొప్పతనం తెలుసుకొని ఏదో జనాలలో కొట్టుకుపోయేటువంటి వ్యక్తులు కాస్త అవగాహన కల్పించి, ఓకే, కల్పించి మంచి నాణ్యమైనటువంటి ప్రోడక్ట్‌ని ఆహ్, మంచి నాణ్యమైనటువంటి ప్రోడక్ట్‌ని వాళ్ళకి అందే ఏర్పాటు చేస్తే రీటైల్ ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది. రీటైల్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. సేల్స్ టర్నోవర్ బోనస్ అనంటే మీరు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు చేస్తారా సేల్స్, ఆ టర్నోవర్ మీద మీకు బోనస్ వస్తుంది. ఆ టర్నోవర్ మీద మీకు బోనస్ వస్తుంది. ఓకే. రైట్. అంటే అది వీక్లీ, వారం వస్తుంది. వాళ్ళు చేశారు, మీరు చేయలేదు. అయినా వారు చేసింది మీ ద్వారానే కాబట్టి, కంపెనీ వారికి తెలిసిందంటే మీ వల్లనే. వాళ్ళ కంపెనీ తెలిసిందంటే మీ వల్లనే. మీరే ముఖ్యమైనటువంటి వ్యక్తులు. సో, కాబట్టి వాళ్ళు చేసినటువంటి టర్నోవర్ పైన మీరు పరిచయం చేసినందుకు గాను మీకు ఇన్కమ్ ఇస్తుంది. అది సేల్స్ టర్నోవర్ బోనస్. ఇకపోతే పర్ఫార్మెన్స్ బోనస్, ర్యాంక్ ఇన్కమ్, లాయల్టీ బోనస్, రాయల్టీ బోనస్. ఈ 4 మంత్లీ ఇన్కమ్స్. అంటే రీటైల్ ప్రాఫిట్ అనేటువంటిది తీసి పక్కన పెడితే రెగ్యులర్‌గా మనకొస్తుంది. మనము ఈ ప్రొడక్ట్ ఉందనంటే ఇది ఒక రూ. 140 ఉంది. రూ. 140 ఎంఆర్‌పీ ఉంది. దీన్ని మనం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కంపెనీ దగ్గర ఎంత కొనుక్కుంటాము? ఒక రూ. 100 కొనుక్కుంటాం. అంటే కస్టమర్‌కి ఎంతకిస్తాం? రూ. 140కి దాని మీద ఉన్న రేట్‌కి ఇస్తాం. దీన్ని రూ. 100 కొన్నాం మనం. కస్టమర్‌కి దీని మీద ఉన్న ప్రైస్‌కి రూ. 140కి ఇచ్చాం. రూ. 40 ప్రాఫిట్ వచ్చేసింది మనకి. దిస్ ఈస్ కాల్డ్ రీటైల్ ప్రాఫిట్. ఓకే. సో, ఈ రీటైల్ ప్రాఫిట్ అనేటువంటిది రెగ్యులర్‌గా తీసుకోవడానికి, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత అతను పెట్రోల్ పోసుకోవాలి. అతను బస్సు ఛార్జీ పెట్టుకోవాలి. అతను ఆటో ఎక్కాలి. ఈ పక్క బజార్‌లోకెళ్ళటానికి మన దగ్గర ఒక మేడమ్ ఉన్నారు, లక్ష్మి గారని. బిగినింగ్‌లో ఆవిడ చేసినటువంటి కష్టం, ఆమెకు పెట్టినటువంటి ఖర్చు ఎంత అసలు ఒక్కొక్కళ్ళ ఇది గురించి చెప్పాలంటే రైట్. ఓకే. సో, అంటే బిగినింగ్‌లో స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఒకే ఒక ఇన్కమ్ ఏంటి? రెగ్యులర్‌గా రీటైల్ ఇన్కమ్. కాబట్టి మన చిన్న ప్రొడక్ట్స్, లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో చూసారా? వాటి మీద తీక్షణంగా చూడండి. దాని మీద చక్కగా 40-60% రీటైల్ ప్రాఫిట్ ఉంటది. అట్‌లీస్ట్, మినిమమ్ 30-40% ఉంటది. మినిమమ్ 30-40% ఉంటది. అంటే ఎవరైతే ఈరోజు ఆకలితో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ కల్పించడం అనేటువంటిది మై లైఫ్ స్టైల్ కంపెనీ. అందుకనే మై లైఫ్ స్టైల్ కంపెనీ ఏం చేస్తదా? కస్టమర్ ఆరోగ్యం చూస్తది, డిస్ట్రిబ్యూటర్ కడుపు చూస్తది. ఇటువంటి కంపెనీ ఇండియాలో ఎక్కడా లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే అతను ఏదైనా సాధించినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండి మంచి లెవెల్‌లో ఉండుంటే వాళ్ళ టీమ్‌ని తీసుకొచ్చి ఒక లైవ్ ప్రోగ్రామ్‌లో పెట్టగలిగితే చక్కగా గుండీలన్నీ ఇప్పేసి
అలా తీసేసి పంపించగలుగుతాను. 72% ఈ రెవెన్యూ షేరింగ్ ఇచ్చేటువంటి కంపెనీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే, అది మనం చేస్తున్నటువంటి మై లైఫ్ స్టైల్ కంపెనీ. గుండె మీద చేసుకొని చెప్పొచ్చు మిత్రులారా. చిటికలేయండి ఒకసారి. సంతోషంగా నవ్వండి. ముఖం మీద నవ్వు తెచ్చుకోండి. నవ్వండి. ఫోటోగ్రాఫర్ పెట్టినప్పుడు తప్ప, స్మైల్ అన్నప్పుడు తప్ప నవ్వని మొహాలు ఎన్ని కనబడుతున్నాయి. నవ్వండి. నవ్వండి. అది హమ్మయ్య! ఇక నేను రేపు అట్లా ఇట్లా చెప్తే గాని నవ్వమంటే ఇక ఒక ఫోటోగ్రాఫర్‌ని కూర్చోబెడతా. వాళ్ళకి ఎట్టాగో అలవాటే. స్మైల్ ప్లీజ్ అంటుంటారు ప్రతిసారి. ఓకే. రైట్. సో, కాబట్టి మనం నవ్వుతూ ఉండాలి. నవ్వలేకపోవడం ఒక రోగం. నవ్వటం ఒక భోగం ఏదో ఉంది. రేపు అది నేను ఒకసారి చూసి చెప్తా మీకు కొటేషన్. ఓకే. సో, మిత్రులారా, మనము సేల్స్ అనేటువంటిది 4 నిమిషాలుంది. ఈ 4 నిమిషాల్లో సేల్స్ గురించి నేను మీకు చెప్తాను చూడండి. చాలామంది డిస్ట్రిబ్యూటర్‌లే ఉన్నారు. సేల్స్ అనేటువంటిది దేనివల్ల వస్తుంది? పాత వాళ్ళందరికీ తెలుసు. ఇదిగోండి మహాభృంగరాజ్ హెయిర్ ఆయిల్ అండి. ఇది మహాభృంగరాజ్ హెయిర్ ఆయిల్ డాక్టర్ డిబిఆర్ నారాయణ గారు దీన్ని తయారు చేశారు. ఆయన కుడి తొడ మీద, ఎడమ తొడ మీద 2 చోట్ల రూపాయి బిల్లంత పుట్టుమచ్చ ఉంది. ఆయన మహర్జాతకుడు. ఆయన పుట్టినటువంటి నక్షత్రం ఇది. ఆయన పుట్టినటువంటి పరిస్థితి ఇది. పుట్టినటువంటి ప్రాంతం ఇది. కొండ మీద అక్కడ పుట్టారు. ఈ చెట్టు కింద పుట్టారు. ఏటి? సో, ఆయనొచ్చేసి పలానా రోజున ఈ ప్రొడక్ట్‌కి తయారు చేశారు. అదే విధంగా అమావాస్య రోజు, ఆదివారం అనేటువంటిది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ రోజున ఒంటి కాలు మీద నిలబడి చంద్రుడి నుంచి ఒక చుక్క జారి పడుతుంటే ఎలా పట్టారు? పట్టి అద్భుతమైనటువంటి ఈ ప్రొడక్ట్‌ని తయారు చేశారు తెలుసా మీకని గొప్పగా చెప్తున్నారు. మీరు అనుకోండి. పక్క నుంచి జనరల్‌గా ఒక వ్యక్తి వచ్చాడు. ఈ ప్రొడక్ట్ నేనెక్కడో అరే! ఈ ప్రొడక్ట్ నేను వాడానండి. ప్రొడక్ట్ వాడా గాని ఏమో నాకంతేం అనిపియలేదు అన్నాడు. ఎదురుగా ఉన్నటువంటి కస్టమర్ కొంటాడా? కొంటాడు అంటే ఇలా పెట్టండి. కొనడు అంటే ఇలా పెట్టండి. యెస్. కొనడు. ఎందుకంటే మనం గొప్పగా చెప్పింది ఎక్కదు. మనం గొప్పగా చెప్పింది ఎక్కదు. మనం గొప్పగా చెప్పింది ఎక్కదు. అక్కడి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ వాడినటువంటి వ్యక్తి. ఒక వాడినటువంటి వ్యక్తి నుంచి నిజమైనటువంటి ఒక ఫీడ్‌బ్యాక్ బయటకొస్తది. రైట్? అదే ఈ ప్రొడక్ట్ గురించి చూడండి డాక్టర్ డిబిఆర్ నారాయణ గారు తయారు చేశారండి. చాలా బాగా ఉపయోగపడింది నాకు. ఇచ్చినటువంటి వాళ్ళల్లో 10 మందిలో 8 మంది చాలా బావుందన్నారు. వాడు చూడండి. అదే వ్యక్తి వచ్చాడు. నేను కూడా ఈ ప్రొడక్ట్ వాడా పర్లేదనిపించింది అన్నాడు. బావుందని కూడా చెప్పలేదు. ఇప్పుడు కొంటాడా కొండా చెప్పండి? ఇప్పుడు కొంటాడా కొండా చెప్పండి? కొంటాడు గదా! యెస్. చూడండి. దీనికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మీటింగ్ బిగిన్ అయ్యేదే దాని దగ్గర నుంచి. చెప్తే ఎఫెక్ట్ రాదని. నేను ప్రతి కూరగాయ లేదనంటే ప్రతి బియ్యము లేకపోతే ఇది, అది ఏది కొనాలన్నా చాలా జాగ్రత్త. అంటే మేము మా ఇంట్లో 5గురు ఉంటామే. 5 కేజీల బియ్యం మాకు నెల రోజులొస్తాయి. అంటే ఒకే పదార్థాన్ని ఎక్కువ రోజులు తినం గూడా మేము. అంటే అంత కాన్షియస్‌గా ఉంటా. నాకన్నా ఉండేవాళ్ళున్నారు. అంటే కొన్ని రోజులు ఈరోజు బియ్యం తిన్నామంటే రేపు ఇంకోటి తింటాము. రేపు ఎల్లుండి ఇంకోటి అట్లా. ఒకే పదార్థాన్ని తినటానికి ఇన్ని రకాలైనటువంటి రుచి కలికలు పెట్టాల్సిన అవసరం లే భగవంతుడు. ఏదో పత్యం చేసినట్టు ఒకటే బియ్యం తింటూ బతుకుతున్నారు చాలామంది. మీరు కాదనుకోండి. ఓకే. సో, కాబట్టి ఇన్ని తింటాను. నేను బియ్యము నేలకొండపల్లిలో ఉన్నటువంటి నేలన్న అనేటువంటి వ్యక్తి శ్రీనివాస్ అని ఒక వ్యక్తి ఉన్నారు. మన ఖమ్మంలో ఉండేటువంటి వాళ్ళు ఆయన దగ్గర ప్రొడక్ట్ తీసుకోవాలి లేదా తెలుసుకోవాలంటే మన ఈనాడు తెలుగుదేశం ఆఫీస్ ఎదురుగా చిన్న షాప్ ఉంటుంది వాళ్ళది ఖమ్మంలో. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి తెచ్చుకుంటామని గత 6 సంవత్సరాల నుంచి మై లైఫ్ స్టైల్ ఆర్థిక స్వేచ్ఛ ప్రసాదించిన కాడి నుంచి అక్కడికి పోయి తెచ్చుకుంటా. కూరగాయలకు కూడా అక్కడికే పోయేవాడిని. ఓకే. సో, అక్కడికి పోయి తెచ్చుకుంటా. అంతగా ఆలోచించేటువంటి నేను ఈ మధ్య నా దగ్గర ఒక వ్యక్తి నాకు పరిచయమైనటువంటి కొత్త వ్యక్తి, కొత్త మిత్రులు ఒక్క మాట అన్నారు. ఒక్కటే మాట. ఆ విషయం గురించి ఓ 30 సెకండ్లు, ఒక్క నిమిషం తప్ప ఎక్కువ మాట్లాడలే. సార్ పలానా వ్యక్తి ఉన్నారు గదా! మీరొచ్చిన రోజు మనం మాట్లాడామే. ఆళ్ళు ఒక గ్రూప్‌గా ఏర్పడి మందులు వేయకుండా ఈ ఆవులు, గేదెల ఎరువుంటుందే వాటిని ఉపయోగించి పండిస్తున్నారు సార్. నేను ఒకసారి ఎలా ఉంటుందో తెచ్చుకొని చూద్దామని తీసుకొచ్చుకోవడానికి పోయానండి. పోయి ఒకసారి తిని చూస్తే సార్ చిన్నప్పుడు తిన్నానే అది గుర్తొచ్చింది సార్ అన్నారు. మిర్యాలగూడెంకి సంబంధించినటువంటి నాగేశ్వరరావు గారు. ఓకే. సో, అనంగానే నాకేమనిపించిందనంటే, అబ్బా! నేను ఈసారి ఈ బియ్యం తెచ్చుకొని చూడాలి. సో, ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ ఎవరైతే ఉంటారో అతను చెప్పినటువంటి మాటకు వెయిట్ ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటకు వెయిట్ ఉండాలంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు తప్పక ప్రొడక్ట్ వాడండి. మనకు జూమ్ గారు ఇచ్చినటువంటి టైం అయిపోయింది. రేపు డైరెక్ట్‌గా ప్లాన్‌లోకెళ్ళిపోదాం.
కూలంకుషంగా దాన్ని డిస్కస్ చేద్దాం, చక్కగా వివరించుకుందాం. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్.